ఒకప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభవేళ ఎలకతుర్తి వేదికగా జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలు ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చకచకా జరిగిపోతున్నాయి. ముఖ్య నాయకులంతా కూడా అక్కడికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ఈ అజెండా ఏంటి, అలాగే ఇక్కడ నుంచి కేసీఆర్ 3.0 మనం చూడబోతున్నామా, ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కేసీఆర్ ఆప్త మిత్రులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. 25 సంవత్సరాల ప్రస్థానం అంటే మామూలు విషయం కాదు. మీరు కేసీఆర్ గారితో ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నారు. మీరు ఒక ఆప్త మిత్రులు, ఆప్త బంధువు అనేసి అంతా కూడా చెప్తూ ఉంటారు. మీరు మంత్రిగా కూడా 10 సంవత్సరాల పాటు చేశారు. అలాగే ఆయనతోటి మీకు ఎనలేని అనుబంధం కూడా ఉందనేసి చెప్తూ ఉంటారు. అసలు మీకు ఆ బంధం అన్నది ఎలా ఏర్పడింది? ఉద్యమ సంబంధం. అంతేనా? సింపుల్. కేసీఆర్ గారు తెలంగాణ అంశం పైన తెలంగాణ అంశాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజు ధరలు పెంచినాడో, విద్యుత్ ధరలు ఇక్కడ, దాని వ్యతిరేకంగా నేను దీన్ని అంగీకరించను మీ పార్టీ సభ్యుడిగా అని చెప్పి బహిరంగ లేఖ రాసినారు. తప్పకుండా వీరు ఏదో తెలంగాణ పదాన్ని తీసుకున్నారు కాబట్టి అని చెప్పి మేమందరం, నేను కొంతమంది న్యాయవాద మిత్రులు తీసుకొని వెళ్ళి కలిసినాను సూర్యాపేట నుండి. ఆ కలిసిన సందర్భంలోనే దాదాపు 3-3.5 గంటల సేపు చర్చ జరిగింది వారితో. మాకు చాలా విషయాలు ఆ చర్చలలో వారు నా నుంచి తీసుకున్న విషయాలు వారిని అట్రాక్ట్ చేసినాయి. తను కొంత కంట్రిబ్యూట్ చేయగలుగుతాడు ఉద్యమానికి అనేది. నేను వారు మాట్లాడిన విధానము అవన్నీ చూసి నేను కూడా ఇంప్రెస్ అయినాను. ఆ రకంగా వారికి నా మీద ఒక అభిప్రాయం ఏర్పడింది. నాకు అదే గౌరవం ఏర్పడింది వారిపైన. అది అట్లాగే అనుబంధంగా మారింది. 25 సంవత్సరాలు ప్రయాణం చేయొచ్చు, కొనసాగుతుంది అలా. రైట్. 10 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నారు. నల్గొండ జిల్లాకి జగదీష్ రెడ్డి ఏం చేశారు అని అంటే ఏం చెప్తారు? ఏం జరిగింది నా నాయకత్వంలో నల్గొండ జిల్లాలో అని అంటే, మంత్రిగా కేసీఆర్ నాకు ఇచ్చిన అవకాశంతో దండగా అనుకుంటున్న వ్యవసాయం అద్భుతంగా పండగలాగా మారింది. ఎడారిలాగా మారే ప్రాంతం అద్భుతంగా సస్యశ్యామలంగా అన్నపూర్ణలాగా మారింది. జిల్లాలో 3 మెడికల్ కళాశాలలు వచ్చినాయి. 100కు పైగా గురుకుల పాఠశాలలు పెట్టినాం. బ్రహ్మాండమైన అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ వచ్చింది. దేశం కాదు ప్రపంచంలోనే అతి గొప్పదైన యాదాద్రి ఆలయ నిర్మాణం జరిగింది. ఈ రకంగా ఒక మంచి అభివృద్ధి జరిగింది. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది మాకు. ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. దాదాపుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి 70 నుంచి 80 వేల కోట్ల రూపాయలు నిధులు వచ్చి అన్ని పట్టణాలను కూడా అద్భుతంగా మార్చినాం. ఇన్ని అభివృద్ధి పనులు చేశామని మీరు చెప్తూ ఉన్నారు. కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఆరోపణ చేశారు. జగదీష్ రెడ్డికి అసలు తన జిల్లాలో ఏ ప్రాజెక్టులు ఉన్నాయో తనకి తెలియదు. దిండి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, అవి ఉన్నాయా లేదా అనేది కూడా తనకు తెలియదు అనేసి ఒక ఆరోపణ చేశారు. దీనిపైన మీ కామెంట్? ఒక్క మాటలు చెప్పాలంటే, వాళ్ళు బండి కింద నడిచే కుక్కలమ్మ. మా దగ్గర సాంప్రదాయకంగా చెప్పే దాంట్లో ఏమంటారంటే, బండి కింద నడిచే కుక్కట, ఈ బండినంతా నేనే నడుపుతుంది అనుకుంటారట. నేను చెప్పట్టే నడుస్తుంది ఈ బండి అనుకుంటాయట ఆ కుక్కలు. ఒకవేళ బండి ఆగింది అనుకోండి, అది 2 అడుగులు ముందుకు వేస్తే ఎండకు ఒగురుకుంటూ వచ్చేసి మళ్ళీ బండి కిందనే పండుకుంటుంది. అదే జరిగింది కదా ఇప్పుడు. అలా తమ్ముడు నేనే మొత్తం చక్రం తిప్పుతా ఈ రాష్ట్రానికి నేనే అని చెప్పేసి బీజేపీలోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ రాజీనామా చేసి ఏమైంది? ఓడిపోయింది. మళ్ళీ ఎక్కడికి వచ్చి గెలిచిండు? కాంగ్రెస్లోకి వచ్చి గెలిచిండు. ఇప్పుడు ఏమంటారు, మేమే కాంగ్రెస్ని గెలిపించినాం, మీరు లేకపోతే అధికారాలు రాకపోవు. గెలిస్తేదని వచ్చినవా, నువ్వు వచ్చి గెలిపించినవా? గిది బండి కింది కుక్క సామెత వీళ్ళకి బాగా సూట్ అవుతుంది. ఈ రజతోత్సవ సభ గురించి కూడా కామెంట్స్ చేశారు. అసలు టీఆర్ఎస్ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతుంది అని అంటే ఓకే, కానీ బీఆర్ఎస్ ఏర్పడి 2 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. మరి టీఆర్ఎస్ పరంగా జరుపుతున్నారా రజతోత్సవ సభ, బీఆర్ఎస్కి జరుపుతున్నారా అనేసి క్వశ్చన్. ఇదే స్పృహ లేని ముచ్చడానికి ఇదే అంటున్నాను, స్పృహ లేని ముచ్చడానికి ఇదే అంటున్నాను నేను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీగా ఏర్పడి లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఏర్పడడం అనేది ఒక చారిత్రక అవసరం తెలంగాణ ప్రజలకి. ఆ తర్వాత భారతదేశ ప్రజలు కూడా మా వైపు చూస్తున్నప్పుడు, కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తున్నప్పుడు, దాన్ని భారత రాష్ట్ర సమితిగా మార్చడం అనేది ఒక అవసరం. ఆ పద్ధతిలో మారింది. దాని ప్రకారం ఎన్నికలకు పోయినాం, అంతా జరిగిపోయింది, క్లియర్గా ఉంది. ప్రజలకి ఏం కన్ఫ్యూజన్ లేదు. సభకు వచ్చే ప్రజలకి చాలా స్పష్టంగా తెలుసు. వస్తున్నారు, కేసీఆర్ వస్తున్నాడు, గులాబీ రంగు జెండా ఎత్తుకొని వస్తున్నారు, ప్రజలు బ్రహ్మాండంగా బయలుదేరిండ్రు. అసలు ఈ సభ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే ఏంటిది, ఈ సభ విషయంలో నువ్వేదో భయపడుతున్నావు అంటే కాంగ్రెస్ భయపడుతుందంట. అంతే కదా, లేకపోతే ఎందుకు మాట్లాడతారు?
ఆ సభకు ప్రజల్లో జరుగుతున్న చర్చ, ప్రజలు కదులుతున్న విధానం, 5 రోజుల ముందే ప్రజలు ఆ ఎండలు లెక్క పెట్టకుండా గంత బ్రహ్మాండంగా ఎడ్ల బండ్లు కట్టుకొని బయలుదేరిన విధానం, సైకిళ్ళ మీద పాదయాత్రలతోనే నడుస్తున్న విధానం, ఇది వీళ్ళని భయపెట్టిస్తుంది. అసలు మెయిన్ ఎజెండా ఏంటి సార్ ఈ సభ మెయిన్ ఎజెండా? ఈ 25 సంవత్సరాలను సమీక్ష చేసుకోవడం, పార్టీ సాధించిన విజయాల్ని మరేసుకోవడం, సహకరించిన ప్రజలకి, ఆదరించిన ప్రజలకి కూడా చెప్పుకోవడం, ఇట్లా ఉంటాయి జనరల్గా. అయితే ఈ సందర్భంలో దానికి ఎందుకు ఇంత ప్రత్యేకత వచ్చింది అంటే ఇది కారణం. ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి, ప్రభుత్వం మారిపోతే బాగుండని కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఆశిస్తున్నారు. మీరు అంటున్నారు వ్యతిరేకత వచ్చింది అని, కానీ కాంగ్రెస్ ఏమంటుంది ఈ 5 సంవత్సరాలే కాదు వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్దే అనేసి గంటాపథంగా చెప్తుంది. అంటే చెప్పుకోవడానికి ఏముంటుందో చెప్పొచ్చు, కానీ రుణమాఫీ చేయలే, రైతు బంధు రైతు భరోసా ఇయ్యలే, 500 బోనస్ అడ్రస్ లేదు, 2,500 యూసే లేదు మహిళలకి, 2 లక్షల ఉద్యోగాలలో 100 ఉద్యోగాలకు కూడా నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వలే, ఆటో కార్మికులకు ఇస్తున్న 12,000 అటకెక్కినాయి, ఉపాధి హామీ కార్మికులకు ఇస్తున్న అడ్రస్ కూడా లేదు, కౌలు రైతులకు కూడా ఇస్తున్నన్నావు, అసలు రైతులకే దిక్కు లేదు రైతు భరోసా. ఈ రకంగా ఒక్కరు కాదు అన్ని వర్గాల ప్రజలు మోసమే చేస్తారు. అది ఒక వైపు పక్కన పెట్టుండ్రి, అది ఇవ్వలేదు, నువ్వేదో చేతకంతనం అభిమానులు ఇచ్చినావు అనుకుందాం. అసలు కేసీఆర్ ఇచ్చినైనా కొనసాగించడానికి నీకు తెలియలేదు. ఉదాహరణకి 24 గంటల కరెంట్ కేసీఆర్ ఇచ్చిండు, మీరు కూడా ఇవాళ ఫేస్ చేస్తున్నారు. కేసీఆర్ ఉన్ననాడు ఉన్నట్లే ఉందా కరెంట్, ఇలా పోతుందా లేదా, రోజుకి ఎన్నిసార్లు పోతుంది, ఎన్నిసార్లు వస్తుంది. మదర్ చైల్డ్ మోర్టాలిటీని కూడా తగ్గించి అద్భుతంగా మొత్తం ప్రసూతులు ప్రభుత్వ దవాఖానకు పోయే పద్ధతులు చేసిపోతే ఇవాళ ప్రభుత్వ దవాఖానకు అడుగు పెట్టే పరిస్థితి లేకుండా చేసారు దుర్మార్గంగా. కంపు కొడుతున్నాయి లేకపోతే. జగదీష్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరిగింది అనేసి దీనిపైన కమిషన్ కూడా వేశారు. దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? రాలేదమ్మా, జగదీష్ రెడ్డి మీద వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా రాలేదు ఇప్పటివరకు. ఇక చెత్తబాగుడు పనికిమాలిన మంత్రి, తాగూతు మంత్రి మాట్లాడిందే తప్ప కమిషన్ అనేది మొత్తం కలిపి అన్నిటి మీద కలిపి వేసిండ్రు. నేనే ఛాలెంజ్ చేసిన సభలో ఓ చెత్త మాట మొదటిసారిగా అసెంబ్లీలో మాట్లాడితే, ముఖ్యమంత్రి ఈ జిల్లాకు సంబంధించి మా జిల్లాకు సంబంధించిన సోయిలేని మంత్రి చెత్తబాగుడు అసెంబ్లీలో వాగితే ఇద్దరిని ఉతకబెట్టి మరలబెట్టి దంచి చెప్పిన, దమ్ముంటే విచారణకు ఆదేశించుకో, ఏ సంస్థతో చేస్తావో మల్లె పువ్వులాగా తిరిగి వస్తాము అని చెప్పిన. విచారణ కమిషన్ వేసుకున్నారు. ఇచ్చిన రిపోర్ట్ని తీసుకుపోయి ఏండ్ల పెట్టుకురో చెప్పాలి వాళ్ళే. ఇక నేను అన్ను కానీ అడ్రస్ లేదు, ఎందుకు పెడతలేరు బయట? వస్తే వెంటనే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి జైలు పెట్టాలి కదా, మరి ఎందుకు చేస్తలేరు ఆ పని? బీజేపీ ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనేసి చెప్తోంది. ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ దూరంగా ఉంది అనేసి చెప్తున్నారు. నిజమేనా? కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనడానికి 100 కాదమ్మా 1000 కారణాలు చూపించవచ్చు. కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనటానికి 100 కాదు 1000 సాక్ష్యాలు ఉన్నాయి. అసలు కాంగ్రెస్ని రాష్ట్రంలో అధికారంలో తెచ్చిందే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సంగతి అందరికీ కూడా తెలుసు. ఎన్నికల ముందు కావాలని చెప్పి వాళ్ళ పార్టీని బలహీనం చేయడం కొరకే బండి సంజయ్ని తీసేసిండ్రు అనే సంగతి తెలుసు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడిందో దానికి మద్దతుగా ఎన్డీఏతోని నివేదిక ఒకటే రోజులో ఇప్పించింది బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం అనే సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రకంగా అవసరమైన ప్రతి సందర్భంలో కాంగ్రెస్కు సాయం చేసుకుంటూ వచ్చిండు మోడీ అనే విషయం మన కళ్ళ ముందున్నాయి సాక్ష్యాలు. ఇక దాని తర్వాత కూడా ఈ 16 నెలల కాలంలో ఇక్కడ ఇద్దరం ప్రతిపక్షం, బీజేపీ బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ ఎవరి మీద విమర్శ చేయాలి, ఎవరి వైపు మాట్లాడాలి? ఇవాళ జరిగే సంఘటనలకు బీఆర్ఎస్ బాధ్యత కాదు కదా. వీళ్ళు మధ్యలో ఉంటారమ్మా. వాళ్ళకి ఎడమ వైపు ఏమో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, అధికార పార్టీ, కుడి వైపు మేము ఉంటాం. వాళ్ళు ఎడమ వైపు తిరిగి ప్రశ్న చేయాలి, ఎడమ వైపు మాట్లాడాలి శాసనసభలో. కానీ మా వైపు తిరిగి మాకు ప్రశ్నలు ఇస్తూ మా మీద మాట్లాడడం అంటే, కాంగ్రెస్తో గొంతు కలిపి మాట్లాడడం అంటే అది వాళ్ళిద్దరు ఒకటైనట్ట, మేము ఒకటైనట్ట. చాలా రోజుల తర్వాత ఒక భారీ బహిరంగ సభ, దానికి కేసీఆర్ రావడం, ఆయన ఏం మాట్లాడతారో అన్నది ఆసక్తిగా ఉంది. అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. నిజంగానే మీరు అన్నట్లు అంటే దీంతో కాంగ్రెస్కి కొద్దిగా డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారా? అది అందుకనే ఆ యాంగ్జైటీ ఏంటంటే, కాంగ్రెస్కి ఏమో మా పునాదులు కదిలిపోతున్న భయం మొదలైంది. బీజేపీకి ఏం మాకు ఇంకేం అడ్రస్ ఉండదేమో, మాకు ఇక తెలంగాణలో జాగ్ కూడా ఉండదేమో, ఒక్కసారి కేసీఆర్ సభకు ప్రజలు అంత పెద్ద ఎత్తున హాజరైన తర్వాత ఆ మెసేజ్ పోతుందేమో అన్న భయం వాళ్ళకి మొదలైంది. అందుకనే ఆ ఇద్దరికి ఎక్కువ యాంగ్జైటీ ఉంది, కేసీఆర్ ఏం మాట్లాడతాడో అని చెప్పి.
చూద్దాం సార్ కేసీఆర్ ఏం మాట్లాడతాడనేది అందరం మనం కూడా చూద్దాం. ఈ రజతోత్సవ సభ కాంగ్రెస్లో గుబులు పెంచుతుందా లేదు అంటే బీఆర్ఎస్కి మరింత బలాన్ని చేకూరుస్తుందా అన్నది 27వ తేదీ రోజు తెలిసిపోతుంది మనకి.